అని యూటర్న్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మారాడు అని చెప్పి చాలా అభ్యంతరకరమైనటువంటి కామెంట్స్ చేసింది. అమ్మ తల్లి, నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, భద్రాద్రి శ్రీరాముడికి పట్టు వస్త్రాలు పట్టుకొని పోయిండు మీ అన్న కొడుకు. ఆయన ఏ హోదాలో పోయిండో దానికి ఒక్కదానికి ఆన్సర్ చెప్తే వీటన్నిటికీ కూడా ఆన్సర్ దొరుకుతుంది అనేది నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు అస్సలు లేదని చెప్తా ఉన్నాను. ఈరోజు 100 కోట్లు 200 కోట్లు పెట్టి మీ సొంత ఫ్లైట్ కొనుక్కునే స్థాయికి మీరు ఎట్లా ఎదిగారు అని అడుగుతా ఉన్నాను. అమెరికాలో అంట్లు దోమికున్నటోళ్ళు వచ్చి ఈరోజు తెలంగాణ ప్రజల సొమ్మును దోసుకొని తిని కోట్ల రూపాయలు కోట్లకు పడగలెత్తి ఈరోజు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది మీరు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఈరోజు లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని లిక్కర్ రాణిగా పేరొంది ఈరోజు బీజేపీ కాళ్ళ మీద పడి మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఈరోజు మీరు ఇది ఇంటర్నల్గా అండర్స్టాండింగ్తో పోయి ఈరోజు బయట పడ్డది మీరు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఈరోజు ప్రజలు విశ్వసించారు, మిమ్మల్ని బీజేపీ పార్టీని నమ్మలేదు కాబట్టే, మీరు చేసే మోసాలు గుర్తించారు కాబట్టే, మీరు చేస్తున్న ప్రజాధనం యొక్క దుర్వినియోగాన్ని గుర్తించారు కాబట్టే, పేదల గురించి పట్టించుకోవడం లేదు కాబట్టే ఈరోజు పేదల పాలన అంటే కాంగ్రెస్ పార్టీ ద్వారానే అవుతుందని వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. మళ్ళీ కూడా పార్లమెంట్ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. నేను ఈ వేదిక మీద నుంచి కవిత గారిని చెప్తా ఉన్నాను, అమ్మ నిలబడు, మళ్ళీ నిజామాబాద్ నుంచి నిలబడతావా, ఒకవేళ ఆడ ఓడిపోయినా అని చెప్పి భయపడి ఇంకో దగ్గర నుంచి నిలబడతావా, ఎక్కడి నుంచి నిలబడతావో నిలబడతాలి. ఈసారి నిన్ను కూడా ఖచ్చితంగా మళ్ళీ ఈ తెలంగాణ ప్రజలు ఓడగొడతారు. మా మీద కామెంట్స్ చేసే ముందు ఒక్కసారి మీ వెనక్కి తిరిగి మీ వీపు మీరు చూసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మీరు ఎన్ని చేశారో ప్రజలకు తెలియకుండా మాకంటే ఎక్కువ మీకే తెలుసు. కాబట్టి మీకు మాట్లాడే హక్కు లేదు. దయచేసి దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది మీరు మాట్లాడితే. ఇక నుంచి కాంగ్రెస్ పార్టీ ఏదన్నా చేస్తే అప్రిసియేషన్ చేయండి, అడ్వైజులు ఇవ్వండి. అంతే చెప్తే కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం చేస్తున్న పనిని ఈరోజు అక్కడ అమరవీరుల స్తూపంకు ఎక్కడైతే ఉందో వాటికి నివాళులు అర్పించి అమరులైన కుటుంబాల వాళ్ళకు ఈరోజు పట్టాలు ఇచ్చి ఇండ్లకు 5 లక్షలు శాంక్షన్ చేసి అవి ఇవ్వడానికి వెళ్ళారు రేవంత్ రెడ్డి గారు. మీరెప్పుడు కూడా ప్రైవేట్ ప్రోగ్రామ్స్కి వాడలేదు అని మీరు కాన్ఫిడెన్స్గా చెప్పగలుగుతారు. ప్రైవేట్ ప్రోగ్రామ్ కానీ కదా, అఫీషియల్ ప్రోగ్రామ్కి వెళ్ళడం జరిగింది. కాబట్టి మీకు ఎవ్వరికి కూడా మేము లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు. మేము ఎవరైనా బాధ్యులమైతే ఓన్లీ తెలంగాణ ప్రజలకు మేము బాధ్యులం, కానీ మీ పార్టీకి మీ యొక్క విమర్శలకు మేము బాధ్యులం కాము. ఇక ముందు ఇట్లాంటి చీప్ విమర్శలు చేయడం మానుకొని కొంచెం డిగ్నిఫైడ్గా ఉండండి, డిగ్నిఫైడ్గా ఎలక్షన్లకు పోండి. రేపు మళ్ళీ కూడా ఈ సమాధానమే మీకు రాబోతా ఉంది. మొన్న తెలంగాణ ప్రజలు ఏదైతే సమాధానం ఇచ్చారో అదే సమాధానం రాబోతా ఉంది. కాబట్టి మీ యొక్క సీట్లను గెలిచే కార్యక్రమంలో మీరు ఉండండి తప్పితే మమ్మల్ని దయచేసి ఇటువంటి చీపి విమర్శలు చేయొద్దని ఆమెను హెచ్చరిస్తూ ఉన్నాను. ఆమెకి ఇంత ప్రేమ ఎందుకు వచ్చిందా బీసీల మీద అని చెప్పేసి 9.5 సంవత్సరాలు మరి అందులో మీరు గవర్నమెంట్లోనే ఉన్నారు కదా, అప్పుడు ఎందుకు పెట్టలేదు పూలే గారి విగ్రహం? ఇప్పుడు ఆమెకి ఏదైనా లైమ్ లైట్లో ఉండడానికి కొన్ని రోజులు బతుకమ్మ అని, కొన్ని రోజులు జాగృతి అని, ఈ విధంగా ఒక్కొక్కటి పెట్టుకుంటూ పోయింది. ఇప్పుడు లైమ్ లైట్లోకి ఉండడానికి పూలే విగ్రహాన్ని పట్టుకున్నది. నేను మొన్ననే చెప్పిన, అయ్యో మీ కేటీఆర్ని వర్కింగ్ ప్రెసిడెంట్గా దింపి ఎవరినైనా ఒక బీసీని తీసుకొచ్చి అక్కడ పెట్టు తల్లి, నీకు అప్పుడు పూలే మీద ప్రేమ ఉన్నట్టే అని చెప్పాను. ఆ పని ముందు చేసినాక వీటి గురించి మాట్లాడితే బాగుంటుంది, ఆచరణలో చేసినాక మేము మీద విమర్శలు చేస్తే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం.